జాయింట్ పెయిన్స్ని మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అంటాము. సో ఇవి దీంట్లో చాలా రకాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఏ వయసు వాళ్ళకు జాయింట్ పెయిన్స్ వస్తుందనే దాన్ని బట్టి మనము దీన్ని షార్ట్ కట్ మెథడ్లో చూడొచ్చు. ఫస్ట్ థింగ్ చిన్న పిల్లల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల జాయింట్ పెయిన్స్ రావటం, మెడ నొప్పి రావటం, కాళ్ళ నొప్పులు రావటం, కొద్దిసేపు నడవగానే కాఫ్ మజిల్స్లో పెయిన్స్ చెప్పడం చూస్తుంటాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన పోషకాహార లోపం. తీసుకోవాల్సిన వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్, కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి తక్కువగా ఉండటం వల్ల ఇటువంటి చిన్న పిల్లల్లో జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. మెయిన్గా మనం తీసుకునే ఆహారంలో అన్నీ డైట్ ప్రాపర్గా ఉండేలాగా చూడడం, లైక్ కాల్షియం అండ్ వైటమిన్ డి అండ్ అన్ని రకాల వైటమిన్స్ సఫిషియెంట్గా ఒక కిడ్కి కనుక సప్లై అవుతే ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా చూడవచ్చు. అండ్ ఫోర్మోస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నవేడేస్ చూసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్కి సన్ ఎక్స్పోజర్ కంప్లీట్గా న్యాచురల్ ఎక్స్పోజర్స్ అనేవి మిస్ అవుతున్నాయి. సన్లైట్ కానివ్వండి, ఫ్రెష్ ఎయిర్ ఎక్స్పోజర్ అనేవి కంప్లీట్గా లేకుండా ఉండడం వల్ల కూడా చిన్న ఏజ్లో ఇటువంటి మజిల్ సంబంధిత ప్రాబ్లమ్స్, జాయింట్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్కి, పెద్దవాళ్ళైనా సరే, న్యాచురల్ సన్లైట్ ఎక్స్పోజర్, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అండ్ ఈవినింగ్ సన్సెట్ ఎక్స్పోజర్ అనేది చాలా మంచిది. దీనివల్ల చిన్న ఏజ్లో వచ్చే డిసీజెస్ ఏమీ రాకుండా మనం కొంత ప్రివెంట్ చేయొచ్చు.